హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి పేపర్, ఎస్ఏ పేపర్ గురించి మనం పూర్తిగా వివరాలు తెలుసుకోబోతున్నామండి. ఎస్జిటి డిఎస్సిలో ఎన్ని మార్క్స్కి వస్తుంది, ఎస్ఏ పేపర్ ఎన్ని మార్క్స్కి వస్తుంది, అలాగే ఎస్జిటిలో ఈచ్ పేపర్ ఎన్ని మార్క్స్కి ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ఎస్ఏలో ఈచ్ టాపిక్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్కి వస్తాయో క్లియర్గా ఈరోజు తెలుసుకున్నామండి. అలాగే ఇప్పుడు వదిలినటువంటి డిఎస్సిలో అలాగే రాబోయే డిఎస్సిలో సేమ్ ప్యాటర్న్ అయితే తీసుకుంటారండి. ఇప్పుడు మనకు డిఎస్సి చూడండి, ఎస్జిటి పేపర్ గురించి తెలుసుకుందాం. ఈ ఎస్జిటి పేపర్లో మనకు 200 క్వశ్చన్స్ వస్తాయి, అలాగే 100 మార్క్స్కి వస్తుంది. ఇది 3 అవర్స్ టైం ఉంటుంది, లేదా 180 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఎస్జిటి పేపర్లో ఈచ్ సబ్జెక్ట్ అనేది ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్కి వస్తాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఎస్జిటి పేపర్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్కు వస్తుంది. అలాగే పర్సెప్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 10 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్క్స్కి ఉంటుంది. అలాగే సైకాలజీ 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. నెక్స్ట్ లాంగ్వేజ్ 1. ఈ లాంగ్వేజ్ 1 మనం సెలెక్ట్ చేసుకోవాలండి. మన తెలుగు అయితే తెలుగు, కన్నడ అయితే కన్నడ, ఒరియా అయితే ఒరియా, ఉర్దూ అయితే ఉర్దూ. ఇది లాంగ్వేజ్లో కంటెంట్ ఉంది, మెథడ్ ఉంటుంది. కంటెంట్ అనేది 20 క్వశ్చన్స్ వస్తాయి, మెథడ్ అనేది 10 మార్క్స్ వస్తుంది. కంటెంట్లో 20 క్వశ్చన్స్ వచ్చి 10 మార్క్స్, మెథడ్లో 10 క్వశ్చన్స్ వచ్చి 5 మార్క్స్కి వస్తుంది. నెక్స్ట్ అలాగే లాంగ్వేజ్ 2 అంటే మనకి ఇంగ్లీష్ అండి. లాంగ్వేజ్ 2లో ఇంగ్లీష్ ఉంటుంది. కంటెంట్ 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్కి ఉంటుంది. అలాగే మెథడ్ 10 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్ అనే కంటెంట్ 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్కి వస్తుంది. మెథడ్ 10 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ సైన్స్లో కంటెంట్లో 20 క్వశ్చన్స్, 10 మార్క్స్, మెథడ్ వచ్చి 10 క్వశ్చన్స్, 5 మార్క్స్. నెక్స్ట్ సోషల్ కంటెంట్ 20 క్వశ్చన్స్, 10 మార్క్స్, మెథడ్ 10 క్వశ్చన్స్, 5 మార్క్స్. నెక్స్ట్ టోటల్ వచ్చేసి 200 క్వశ్చన్స్ అండి, 100 మార్క్స్. ఇది ఎస్జిటి పేపర్ ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా, టైము 3 అవర్స్ ఉంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ ఎస్ఏ పేపర్ గురించి తెలుసుకుందాం. చూడండి, డిఎస్సిలో ఎస్ఏ పేపర్ అనేది మనకు 160 క్వశ్చన్స్ వస్తాయి, 80 మార్క్స్కి ఉంటుంది. రిమైనింగ్ 20 మార్క్స్ వస్తే టెట్లో వచ్చినటువంటి మార్క్స్ని అయితే తీసేసుకుంటారండి. ఓకేనా, చూడండి ఇప్పుడు ఈ ఎస్ఏ పేపర్కి మనకు 2.5 అవర్ టైం అయితే ఉంటుంది. టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే జీకే కరెంట్ అఫైర్స్. సేమ్ అండి, ఎస్జిటిలో 20 క్వశ్చన్స్ వచ్చే విధంగానే ఎస్ఏలో కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్, 10 మార్క్స్కి ఉంటుంది. అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 10 క్వశ్చన్స్, 5 మార్క్స్. నెక్స్ట్ సైకాలజీ వచ్చి, ఇక్కడ సైకాలజీ అనేది మనం ఒకసారి ఈ సబ్జెక్ట్ని మనం ఒకసారి చదువుకోవాలండి. ఇక్కడ ఎస్జిటిలో సైకాలజీ టాపిక్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఈ క్లాస్ రూమ్ సైకాలజీ అని ఇచ్చాడు. క్లాస్ రూమ్ సైకాలజీలో టాపిక్స్ అయితే కొంచెం తక్కువగానే ఉంటాయి. ఈ టాపిక్ నుంచి వచ్చి 10 క్వశ్చన్స్, 5 మార్క్స్కి వస్తాయి. నెక్స్ట్ మనం ఏదైతే తీసుకుంటామో సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ నుంచి 80 క్వశ్చన్స్, 40 మార్క్స్కి వస్తుంది. అలాగే ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి మెథడ్ అనేది 40 క్వశ్చన్స్, అలాగే 20 మార్క్స్కి వస్తుంది. ఓకేనా అండి. నెక్స్ట్ టోటల్ వచ్చేసి 160 క్వశ్చన్స్, 80 మార్క్స్. ఈ విధంగా అయితే ఎస్ఏ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్జిటి పేపర్లో మనకు డిఎస్సిలో క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత రావాలనో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, డిఎస్సిలో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది బీసీ వాళ్ళకి 50% మార్క్స్ అండ్ అబోవ్ రావాలి, ఎస్సీ వాళ్ళకి 40% మార్క్స్ అండ్ అబోవ్ రావాలి, ఎస్టీ వాళ్ళకి 40% మార్క్స్ అండ్ అబోవ్ రావాలి. అలాగే అదర్స్ అంటే హ్యాండికాప్డ్, అలాగే ఎక్స్ సర్వీసెస్ మ్యాన్, విడోస్ ఇలా ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడా 40% మార్క్స్ లేదా దానికంటే ఎక్కువ మార్క్సే రావాలి. ఓకేనండి, ఈ విధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. అలాగే నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, CSE.AP.gov.inలో. ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు కావలసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.